ఇవి వట్టి తునకలు, ఇవి మేకపోతు మటను. దీన్ని తీసుకొచ్చి మంచి మే నెలలో బాగా ఎండలు ఉన్నప్పుడు ఉప్పు పసుపు రాసి ఆరబెట్టాలి. ఇవి ఎండిపోవాలి గట్టిగా ఇట్లా. అది ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. సిమ్లో పెట్టి వేయించాలి. ఇవి ఒక 10 నిమిషాలు వేగాలి. ఇవి ఇలా రెడ్గా వేగుతాయి. సిమ్ మీద ఒక 10 నిమిషాలు వేయించాలి. వేగినాక వీటిని చల్లారబెట్టాలి. కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారబెట్టి ఒక్కొక్కటి తీసి రోట్లో అటు మెత్తగా కాకుండా ఇటు ముక్కలు ముక్కలు కాకుండా దంచుకోవాలి. ఈ ముక్కలు ఇలా రోట్లో వేసుకొని దంచాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, దీనికి ఉల్లిపాయలు అటు సన్నగా కాకుండా ఇటు పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇది ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిపోతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలి. ఉల్లిగడ్డ, కారం, ఉప్పు రుచికి సరిపడా. ఆల్రెడీ మనం ఎండబెట్టిన మటన్కి ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటను వేయించి మనం ఇట్లా రోట్లో ఇట్లా పొడిలాగా తీసుకున్నాము. ఇట్లా ఇట్లా ఇలా చేసుకున్నాము. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలి. ఒక 5 మినిట్స్ మగ్గిపోతుంది. కొద్దిగా ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాచి, గరం మసాలా, ధనియా పౌడర్, ఉల్లిగడ్డ పొట్టి ముక్కల కర్రీ రెడీ. తెలంగాణలో దీన్ని డ్రై మటను, ఎండు మాంసం ఇవన్నీ కూడా వాడతారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.